హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సీనరీ ఏం చూపిను ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అందరికి శుభవార్త చెప్తానని చెప్తున్నాను కాబట్టి అందరు చూడండి. ఇక్కడ ఏమన్నా రాళ్ళు దొరుకుతాయేమని చూస్తున్నాను, కానీ వచ్చిపోతున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఒక రాయి దొరికింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాషా బదస్ని. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కానీ ఈరోజు ఒక రాయి దొరికింది ఫ్రెండ్స్. సూపర్ రాయి దొరికింది నాకు. చూడండి, ఇదో చూడండి ఫ్రెండ్స్, ఎంత మెరుపుతో ఎంత బాగుంది. ఇది కాదు ఫ్రెండ్స్, ఇదే నా చూపించడానికి. మాకు టైం వేస్ట్ చేస్తుంది అనుకోబాకండి. చూపిస్తారు, మీకు కొంచెం వెయిట్ చేయాలి కదా. చేస్తే మీరందరూ అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, బఠానీ గింజలాగా దొరికింది ఫ్రెండ్స్. ఇది ఈరోజైతే ఏం లేదని నిరాశ చెందిపోతున్నాను ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోదామని వెనక్కి వచ్చేసాను. కానీ ఆ దేవుడి దయవల్ల మంచి ఒక రాయి దొరికింది. నాకైతే వజ్రం దొరికినంత సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ అండి. చూడండి, ఈ రాయి కూడా దొరికింది నాకు. చూడండి ఫ్రెండ్స్, అది చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్. కొంచెం ఓపిక పట్టండి, చూపిస్తాను. ఆ రాయి కూడా చూపిస్తాను మీకు. నాకు చాలా మంచి రాయి దొరికింది ఈరోజు. చూడండి, ఇదైతే డెఫినెట్గా రూబీస్ అని ప్రూఫ్ చేయాలి ఫ్రెండ్స్. పోవాలి, పిల్లలు రాలేదు నాకు తీసుకొని పోవడం. 100 కిలోమీటర్లు పోవాలి ఫ్రెండ్స్. మేము నెల్లూరు పోయి చెకప్ చేసుకోవాలి అన్న దగ్గర. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి మధ్యలో. వైటు, ఎల్లో కలరు, మళ్ళా వైటు, కొంచెం గ్రీన్ కలరు. చూడండి, అన్నీ దొరికాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీకు అసలైన రాయి చూపిస్తున్నాను. బాగా క్వాలిటీగా నాకైతే ఈరోజు చాలా బాగా దొరికింది మంచి రాయి. ఏం లేదని నిరాశ చెందుకొని ఆశ లేదు, ఇంతే నా ప్రాప్తం అనుకొని వెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడ మధ్యలో దొరికింది ఫ్రెండ్స్. ఆ దేవుడి దయ వల్ల సక్సెస్ అయితే అంతే చాలు. మీ అందరికీ చెప్పేస్తాను, నా బాధ్యత తీరిపోతుంది. మీరు అందరికీ ఇక్కడ లేదంటే ఉందంటున్నది అనుకుంటున్నారు కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచి రాయి దొరికింది ఈరోజు. చూడండి, ఎంత బాగున్నాయి రాళ్ళన్నీ. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇద్దరు చూడండి, ఈ రాయి నాకు దొరికింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇది డైమండే కదా ఫ్రెండ్స్, మీరు అందరు చూసి చెప్పండి ఫ్రెండ్స్, డైమండ్ అని. చూడండి, నాకు పెన్నా నదిలో వజ్రం దొరికింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి, స్మూత్గా జారుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది ఇది. ఈరోజు నాకు అయితే ఈ 3 రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా మెరుస్తుంది, లోపల షైనింగ్తో చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ ఇది మాత్రం బాగా దొరికింది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో రాయి. చూడండి, నాకైతే చాలా మంచి రాయి దొరికింది అనుకున్నాను ఫ్రెండ్స్. ఇన్ని సంవత్సరాలని తిరుగుతుంటే ఈరోజే మంచిది దొరికింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ ఇవ్వాలి, ఇది వజ్రం అవ్వాలి. మీ అందరికీ నేను ప్రూఫ్తో, కార్డ్తో సహా చూపించాలి. నా ప్రయత్నం సక్సెస్ అవ్వాలని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా దూరం పోవాలి. చాలా కాళ్ళు నొప్పి పుడుతున్నా, ఈ ఇసుకలో లాక్కుంటూ పోతున్నాను ఫ్రెండ్స్ నేను. అది ఎండకు వచ్చేసాను, ఏం దొరకలేదని నిరాశ చెంది ఇంటికి పోయే తరుణంలో ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్. ఇదేమో చాలా బాగా అనిపించింది, డైమండ్ అనుకుంటున్నాను నేను. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అయితే మెరిసే చాలా రాళ్ళు ఉండే, కానీ ఈ రాళ్ళు మాత్రం బాగుండే. ఈ 3 దొరికాయి ఫ్రెండ్స్ నాకు. చూడండి, ఎంత బాగుంది ఇది. నాకైతే ఈ రాయి మీద చాలా హోప్ ఉంది. చూద్దాం ఫ్రెండ్స్, అన్ని డిజైన్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇదైతే ఇక్కడే దొరికింది ఫ్రెండ్స్, ఇక్కడే ఉన్నింది. ఇక్కడే ఉన్నింది. ఇదే తీసుకొని ఇక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను నేను.
చూడండి ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకసారి లొకేషన్ చూపించేస్తున్నాను. పెన్నా నది కాదనుకుంటారేమో, పెన్నా నది మాత్రమే. కట్ట గిట్ట డ్యామ్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఇంకొకసారి లొకేషన్ చూపించేశాను మీకు. ఇద్దరు చూడండి ఫ్రెండ్స్, అంత బాగుంది ఇది. ఈ రాయి చాలా బాగా దొరికింది ఫ్రెండ్స్ ఈరోజు. నాకు చాలా కొంచెం సంతోషంగానే అనిపిస్తుంది. కానీ మీరు అందరు కామెంట్ బాక్స్లో డైమండ్ అని పెట్టారనుకోండి, ఇంకా సంబరంగా ఉంటుంది నాకైతే. నాకు దొరకడం కాదు ఫ్రెండ్స్, నా ఆశయాన్ని బతికించుకోవాలి. నేను చెప్పాను కదా, ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక్క పూట అన్నం అయినా పెట్టిస్తే అంతకన్నా నాకు ఆత్మ తృప్తి ఏం లేదని నేను దానికోసం సగం పోరాడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరు సపోర్ట్ చేస్తేనే కదా. ఇది కూడా బ్లాక్ లాగా ఉండేవి ఫ్రెండ్స్. కొన్ని అయితే గ్రీన్లో వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ రాళ్ళు ఏం రావో నాకు తెలీదు. చూడండి, ఈ రాళ్ళన్నీ గ్రీన్లో వస్తున్నాయి. గ్రీన్లో రాకూడదంట కదా, బ్లాక్ డైమండ్ అంటే ఎరుపు రాళ్ళు ఉండాలంట కదా. అది నాకు తెలీదు. కానీ చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా లెంత్ వీడియో చేసి మీకు పెద్ద బోర్ కొట్టిను. కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, మీరందరూ సపోర్ట్ చేయాలి. నేను మంచి ఇంకా వీడియోలు ఎతకాలి. కానీ రాయి మాత్రం డైమండ్ అని చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకు పుణ్యం ఉంటుంది, డైమండ్ అని చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. నా ఆశయాన్ని కొంచెం బతికించుకుని దాన్ని అవుతాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, అందరి సపోర్ట్ కావాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంటికి వచ్చేప్పుడు ఇంకా 2 రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు వీడియో చేసి చూపించుకుంటే నాకు నిద్ర పట్టొద్దు. అందుకే అవి కూడా ఒక సెకండ్ వీడియో చేసి చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, బ్లాక్ రాళ్ళు ఎంత మెరుస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. మీరే చూడండి. నేనే అక్కడ బ్లాక్ రాళ్ళు 2 దొరికాయి వస్తుంటే, తర్వాత వచ్చేసి ఈ రాయి దొరికింది. చూడండి, ఇది సూది ముక్కు రాయిలా లేదు ఫ్రెండ్స్, డైమండ్ లాగే ఉంది ఇది. చూడండి, ఇవన్నీ దొరికాయి ఫ్రెండ్స్. అక్కడ వస్తుంటే దావలో దొరికాయి అన్నీ. వీటన్నిటికన్నా ఈ రాయి నాకైతే మెల్లమెల్ల మెరిసిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. ఈరోజు బ్లాక్ డైమండ్ దొరికినట్టుంది నాకైతే. ఈ 3 ఈ 4 రాళ్ళు నాకు వస్తుంటే దొరికాయి. ఇది చూడండి. ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.